నాకు డబ్బా కొట్టేటోళ్ళు ఉన్నారు, నాకు చంద్రబాబు మోడీ బాబులు కుడియడమలు ఉన్నారు, నేను చెప్పిందే రాయడానికి, నేను చెప్పింది చూపించడానికి ఉన్నారు, బాజాబాజంత్రీలు ఉన్నాయి అన్న అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఒకదానికి సమాధానం ఇవ్వు. నువ్వు మాట్లాడింది ప్రతి అక్షరం అబద్ధం అనే సంగతి నేను నిరూపించిన ఇప్పుడు సాక్ష్యాలతో సహా. దీనికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పమను. నువ్వు రాలేవు, నువ్వు చాలా బిజీ ఉంటావు. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా, నేను నీళ్ళు కలిపినో సోడా కలిపినో ఏం కలిపినో నా సార్కు పక్కన పెట్టు. కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాని అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనపడలే. గురుదక్షిణ కింద నీవు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నావు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. అందరికీ తెలిసిన కూడా జిల్లా ప్రజలకి నీ చెత్త మాటలు, ఉత్త మాటలు మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి తప్పించుకొని వచ్చినమేమో ఆ క్షణానికి. కానీ నేను మాట్లాడా, నేను ఛాలెంజ్ చేయ, నిన్ను నేను అడుగుంటా అని చెప్పలే. నేను చెప్తే వేరే తిరిగి ఉంటుంది. కాక ఇంతంత దానికే కదా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రమ్మను చూస్తాం. ఇదా ఒక ముఖ్యమంత్రి స్థాయి? నేను ఒక్కరోజు మాట్లాడలే. కేసీఆర్ గారు మాట్లాడు కేసీఆర్ గారి ఆలోచన వేరు, ఆ స్థాయి వేరు, నీకు పోల్చుకోవడం లేదు నువ్వు. కానీ నేను ఎన్నడూ జిల్లాలో మాటలు మాట్లాడలే. 10 ఏళ్ళ అధికారం ఉందని ఏ ఒక్క రాజకీయ నాయకుని అరెస్ట్ చేయించలే. నీ ఎమ్మెల్యేలను, నీ మాజీ ఎమ్మెల్యేలను, ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేయించలే నేను 10 ఏళ్ళ జిల్లాలో. వందల వేల సమావేశాలు పెట్టినాం. మాట్లాడితే రండలు, పేగులు తెంపడాలు, మెడలు వేసుకోవడాలు, కనుగులు బీకడాలు మేము చెయ్యం. కేసీఆర్ నేర్పిన సంస్కారం మాకు. మానుకో, ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని, సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో, మంచి మాట్లాడి నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను. వాస్తవమే, అప్పుడప్పుడు మనం ఎంత పంట చేంజ్ చేసుకున్నా కొన్ని లోటోపీస్ చెట్లు వస్తాయి, కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అదే వచ్చినాయి నల్గొండ జిల్లాలో. తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో విలన్ వచ్చి కూర్చుంటాడు చూడు, తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలలో. ఇప్పుడు తాత్కాలికంగా విలన్ల మధ్య నడుస్తూ ఉంది. సార్, నాకు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు, కానీ ఒక్క పని చేద్దాం. మీరు ఎవరు, నేను వేరే పిల్ల, మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఒక్కసారి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది తీసుకునండి మీరే. నా ఊరు కూడా వెళ్ళి, ఇంకా నేను పుట్టి పెరిగిన ఇల్లు కూలగొట్టలే, ఇంకా అట్నే ఉంచిన, కొత్తది పక్కన కట్టినా, వీళ్ళ కొరికే సాక్ష్యం కొరకు అట్లే ఉంచిన, తీసుకొని రండి. ఇక నేను ఎక్కువ మాట్లాడి నాకు ఇష్టం లేదు వ్యక్తిగతమైన మాట్లాడడం. వ్యక్తిగత జీవితాల జోలికి నేను అన్నాడు పోను. వాళ్ళు రెచ్చగొట్టినా నేను దిగజారను. అట్లా కనుక వస్తే మీరే పోయిరండి, మీరు చెప్పండి, చూపించండి. ఇగో ఇది ఈయన, రెవెన్యూ రికార్డులలో కూడా తీయండి. వాళ్ళ నాయన భూమి ఏంది, వాళ్ళ తాతల భూమి ఏంది, నాదేంది, మా తాతల ఉంది, తీసి చెప్పండి మీరే. ఎవరికి గంజి ఉందో, ఎవరికి బెంజి ఉందో. ఎందుకు ఈ చెత్త మాటలు? గివి కావాలి నా ప్రజలకి? గివా నేను అడిగింది? తుంగతుర్తి ప్రజలు నేను కోరి గవా వచ్చినందుకు ఏం చేసిపోతావో? ₹1 విదిల్చినవేమన్నా? వ్యక్తిగతమైనయా? నేను కొట్టినా చప్పట్లు, మీరు కూడా చప్పట్లు కొడతారు నేను మాట్లాడి మొదలు పెడితే. ఆయన గురించి
ఆయన భజన పట్ల గురించి నేను మాట్లాడితే మీరందరూ కూడా చప్పట్లు పెడతారు, కెమెరామెన్లతో సహా చప్పట్లు కొడతారు. అంత బాగా చప్పట్లు కొట్టించగలిగిన ఉపన్యాసం ఇచ్చే శక్తి నాకు ఉంది, కానీ నేను పోను దాని జోలికి. అందుకనే ముఖ్యమంత్రి విజ్ఞత నేర్చుకోమని చెప్పి చాలా విజ్ఞతగా చెప్తున్నా.